తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు చాలామంది విక్టిమ్స్ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. అక్కడికి యూకేకి వచ్చారు. తర్వాత జాగర్లమూడి మధుకర్ అనే వ్యక్తిని టచ్‌లోకి వెళ్ళారు. ఆయన కంపెనీతో మాట్లాడే ప్రయత్నం చేశారు. చాలామందికి ఉద్యోగాలు రాలేదు. వీసాలతో ఇబ్బంది పడ్డ పరిస్థితి. వాళ్ళంతా మీతో మాట్లాడుతున్నారు. న్యాయ సహాయం కోరుతున్న పరిస్థితి. ఏంటి సార్ ప్రైమరీగా మీకేమనిపించింది వాళ్ళతో ఇప్పుడు మాట్లాడినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌తో? ఏ యూకే ఎంప్లాయర్ అయినా కూడా ఇండివిజువల్‌గా మీరు యూకే సిటిజన్ అయినా కంపెనీ పెట్టుకొని మీరు జాబ్ ఆఫర్ ఇచ్చేటప్పుడు సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ అనేది తీసుకోవాలి ముందు ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి. ఓకే. ఇమిగ్రేషన్ హోమ్ ఆఫీస్ అంటారు యూకేలో. ఇప్పుడు అది తీసుకునేటప్పుడు ఎంప్లాయర్ కొన్ని ఖర్చులుంటాయి. ఆ ఎంప్లాయర్ ఖర్చులు ఎంప్లాయరే పెట్టుకోవాలి. మేము మీకు ఉద్యోగం ఇస్తాము అని మాకయ్యే ఖర్చులు కంటే 400, 500 ఎంప్లాయ్ మీద రుద్ది సిఓఎస్ తీసుకోకూడదు. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు వీళ్ళు ఉద్యోగాలున్నాయి, మేము స్పాన్సర్షిప్ చేస్తాము అని చెప్పి తీసుకుంటున్నారు. అది ఇమిగ్రేషన్ ఫ్రాడ్, నేరం అది ఒకటి. రెండోది, ఇప్పుడు వాళ్ళు న్యాయ సలహాలు కూడా ఇస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళకి. అంటే మీ డిపెండెంట్ ఇలా చేసుకోవచ్చు, మీరు ఇప్పుడు ఇలా చేసుకోవచ్చు, ఇలా చేస్తే ఇలా అవుతుందని. అవి కూడా ఇమిగ్రేషన్ అడ్వైజెస్ అంటారు. ఇప్పుడు మల్లాంటి వాళ్ళు ఎవరైనా వెళ్తే మనకి ఇమిగ్రేషన్లో అనేది స్పెషాలిటీ. అక్కడ ఇమిగ్రేషన్ సంబంధించిన సలహాలు ఓన్లీ క్వాలిఫైడ్ సొలిసిటరే ఇవ్వాలి. నంబర్ 1. నంబర్ 2, అక్కడ కొంతమంది ఇమిగ్రేషన్ లా కోర్సులు చేసి వాళ్ళు ఇమిగ్రేషన్ అడ్వైజర్స్ అవుతారు, వాళ్ళే ఇవ్వాలి. ఇక్కడ నేను కొన్ని వీడియోలు విన్నది ఏంటంటే మధుకరు ఆయన సలహాలు ఇస్తున్నాడు, ఎలా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, టైం లైన్స్. అది రెండో నేరం. అంటే హీస్ ప్రాక్టీసింగ్ లా అన్ఆథరైజ్డ్లీ, అంటే సీరియస్ అఫెన్స్ రెండోది. మూడోది, ఇప్పుడు కంపెనీ పెట్టి మీరు యూకేలో కంపెనీ పెట్టి కంపెనీని అడ్డం పెట్టుకొని, ఒక కంపెనీ కాదండి 10-12 కంపెనీస్ పెట్టారు. ఇందులో కొన్ని కంపెనీస్ వీళ్ళ వైఫ్ ఉంది, కొన్ని కంపెనీస్ ఆయన ఉన్నాడు. వాళ్ళు ఏమని చేశారు రిజిస్ట్రేషన్ అంటే కన్సల్టింగ్ కంపెనీస్ అని స్టార్ట్ చేశారు. కొన్ని ఏమో ఫుడ్ డెలివరీ ట్రక్స్ లాగా చేశారు, కొన్ని ఏమో రెస్టారెంట్. ఇప్పుడు నందూస్ కిచెన్ అని, నందూస్ కెఫే అని రెస్టారెంట్ లాగా ఓపెన్ చేశారు. ఒక కంపెనీ ఏమో ఫుడ్ డెలివరీ లాగా చేశారు. ఇక కొన్ని కంపెనీస్ ఏమో ఐటీ కంపెనీస్ ఓపెన్ చేశారు, కొన్ని ఏమో కన్స్ట్రక్షన్ అంటే రియల్ ఎస్టేట్ లో కూడా వెళ్దామని. ఇవన్నీ పర్పస్ ఆఫ్ ద కంపెనీస్ అని ఓకే, బికాస్ యువర్ యూకే సిటిజన్ యూ కెన్ ఓపెన్ ఇట్. బట్ ఈ కంపెనీలు అడ్డం పెట్టుకొని మేము మీకు ఉద్యోగం ఇస్తాము, మేము స్పాన్సర్ చేస్తాము ఈ కంపెనీస్ ని తరఫున అని చెప్పి డబ్బులు తీసుకోవచ్చా? తీసుకోరాదు. ఎందుకంటే అది ఇమిగ్రేషన్ ఫ్రాడ్. రెండోది కార్పొరేట్ ఫ్రాడ్ కూడా. ఇంకా నాలుగోది, ఇప్పుడు వీళ్ళందరి దగ్గర డబ్బులు కొంత యూకేలో తీసుకొని, కొంత ఇండియాలో తీసుకొని, యూకేలో కూడా డిఫరెంట్ అకౌంట్లు ఇచ్చేసి డబ్బులు ఎంచుకుంటున్నారు. దాన్ని మనీ లాండరింగ్ అంటారండి. అంటే యువర్ లాండరింగ్ ద మనీ. ఎందుకు? మీరు ట్యాక్సులు కట్టడం అవుతుందని చెప్పి లాండర్ చేస్తున్నారు. అది యూకేలో చాలా సీరియస్ అఫెన్స్ అండి. ఆ డబ్బులు ఇండియాలోకి వచ్చి ఇండియాలో డబ్బులు వేస్తే కూడా సీరియస్ అఫెన్స్. ఫారిన్ కరప్షన్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుందండి. అంటే గ్రేట్ బ్రిటన్లో అంటే మీరు ఎప్పుడైతే మీరు కరప్షన్ చేస్తారో, యూకే సిటిజన్ అయ్యి, యూకే కంపెనీ ఓనర్ అయ్యి, యూకే కంపెనీ కూడా బయట దేశంలో అవుట్ సైడ్ యూకేలో మీరు మనీ లాండరింగ్ చేసి రాంగ్ఫుల్ యాక్ట్ చేయకూడదు. యూకే వాళ్ళైనా కూడా అది బ్రైబరీ, అంటే బ్రిటిష్ బ్రైబరీ యాక్ట్ కిందకు వస్తుంది. అంటే ఏంటి? బ్రైబరీ అంటే ఒక పోలీస్ ఆఫీసర్కో లేకపోతే గవర్నమెంట్ సర్వెంట్కో డబ్బులు ఇవ్వడం కాదు. అందులో చాలా డెఫినేషన్ లో ఇలాంటి రాంగ్ఫుల్ యాక్ట్స్ ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు స్పాన్సర్ చేస్తానని మీరు డబ్బులు తీసుకోవడమే నేరం. ఆ నేరపూరితమైన డబ్బుని దాన్ని ప్రొసీడ్స్ ఆఫ్ ఫ్రాడ్ అంటారు. ఆ డబ్బును మీరు యూకేలో కొంత సర్దుకొని మళ్ళీ ఇండియాలో కొంత సర్దుకొని మీ చుట్టాల దాంట్లో వేయించుకుంటున్నారు కదా, అది చాలా పెద్ద నేరం అండి. శ్రీనివాస్ గారు, ఏవైతే కన్సల్టెన్సీ ఏజెన్సీలు ఉన్నాయి యూకేలో కానీ యూఎస్లో కానీ, ఇట్లా తీసుకోవడానికి లేదా? అంటే మేము
వచ్చే వాళ్ళకి అవకాశం ఇస్తాము అని మిడిల్ మెన్గా అఫీషియల్గా అక్కడ ఉంటుంది అంటారు కదా, అటువంటిది ఏమి ఉండదా? మీరు కన్సల్టింగ్ కంపెనీ అని పెట్టుకున్నప్పుడు అంటే మీరు ఉద్యోగాలు దొరకబట్టి మీకు ఇస్తున్నారు అంతే కదా. ఎస్. దాన్ని ఉద్యోగం దొరకబట్టి ఇచ్చినప్పుడు మీరు అగ్రిమెంట్ ఏం తీసుకోవాలండి? ఫైండర్స్ ఫీ తీసుకోవాలి. ఫైండర్స్ ఫీ అని యుఎస్లో కానీ యూకేలో కానీ అన్ని కంట్రీస్లలో లీగలే. అంటే నార్మల్ గా ఎలా తీసుకుంటారంటే రీజనబుల్ గా 1 month శాలరీ తీసుకుంటారు. ఇప్పుడు యూకేలో కూడా చాలా మంది కంపెనీస్ తెల్లవాళ్ళు పెట్టుకొని ఇప్పుడు మీరు నర్స్ కావాలనుకుంటారు, డాక్టర్ కావాలనుకుంటారు. మీరు ఆ పర్టికులర్ ప్లేస్మెంట్ ఏజెన్సీస్ వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు? మీకు ఉద్యోగం పెట్టిస్తారు. వాళ్ళు ఉద్యోగం పెట్టించినందుకు 1 నెల జీతం తీసుకుంటారు. దాన్ని ఫైండర్స్ ఫీ అగ్రిమెంట్ అంటారు. అంటే ఎస్ యూ కెన్ ఫైండ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ మీ బికాజ్ యూఆర్ ఇన్ ఓవర్సీస్, మీ కనెక్షన్స్ ఉన్నాయి, మీ కార్పొరేట్ కనెక్షన్స్ లో పెట్టిస్తారు, తప్పులేదు. కానీ మీరు వీసాలు ఇప్పిస్తాము మేము అని 14, 15, $20,000 తీసుకోరండి. ఎందుకంటే మన వాళ్ళు ఎవరు పోయినా కూడా జీతాలు సంవత్సరానికి 25,000 to 30,000 ఉంటుంది సంవత్సరం మొత్తానికి. మరి మీరు ఆ సంవత్సరం మొత్తం శాలరీ తీసుకుంటే ఎలాగా? 1 month తీసుకోవాలి కదా, రీజనబుల్ కాదు. అంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్ నేను చెప్పేది. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మీరు అంటే మీరు బ్రైబరీ కరప్షన్ కూడా చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మేము విన్నది ఏంటంటే ఇప్పుడు ఈ బాధితుల దగ్గర కొంతమందికి నకిలీ కాల్స్ ఇచ్చారు, అంటే కంప్యూటర్ మీద తయారు చేసి అని కూడా విన్నాను, నేను చూశాను. అంటే మీరు గవర్నమెంట్ ఆఫ్ యూకే ఇమిగ్రేషన్ డాక్యుమెంట్ కూడా ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు. అంటే మరి మీరు ఫ్యాబ్రికేషన్ ఆఫ్ గవర్నమెంట్ డాక్యుమెంట్ ఈజ్ ఎ సీరియస్ ఫెలనీ అండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ గవర్నమెంట్ కి ఏదైనా మనం లెటర్స్ డే కోర్టుకి వెళ్ళి మనం ఒక బెయిల్ పిటిషన్ ఫైల్ చేస్తాం. కోర్టు వాళ్ళు జడ్జి గారు మన ఆర్గ్యుమెంట్స్ ని బెయిల్ ఇస్తుంది. లేకపోతే హైకోర్టులో రిట్ వేస్తాము, జడ్జి గారు ఆర్డర్ ఇస్తారు. అది ఆర్డర్ మనం ఫేక్ గా మన కంప్యూటర్ లో తయారు చేసి పోలీస్ వాళ్లకు లోవర్ వేరే వాళ్ళకి ఇచ్చుకోవచ్చా? ఎంత సీరియస్ నేరం అండి అది. ఫ్యాబ్రికేషన్ అంటే యువర్ ఫ్యాబ్రికేటింగ్ ఏ డాక్యుమెంట్, అది గవర్నమెంట్ డాక్యుమెంట్, చాలా 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 పెద్ద నేరం. శ్రీనివాస్, ఇప్పటి వరకు మీరు విక్టిమ్స్ అంటే మీతో మాట్లాడారు, జాగర్లమూడి మధుకర్ ఉన్నారు, వాళ్ళంతా కూడా ప్రైమాఫేసి మీకు ఇచ్చిన డాక్యుమెంట్స్ కానీ విక్టిమ్ చెప్పిన సమాచారం బట్టి చూస్తే ఈ కేసులో ఎటువంటి గ్రాస్ వయలేషన్స్ కానీ కనిపిస్తున్నాయి? మొదటి వయలేషన్ వచ్చేసి ఫ్రాడ్, చీటింగ్ వాళ్ళు చేసింది. ఎందుకంటే ఫ్రాడ్, చీటింగ్ అంటే ఏంటి సార్? మీకు మొదటి నుంచి కూడా ఇంటెంట్ టు డిఫ్రాడ్ ఉంది. ఎందుకు చెప్తా వినండి సార్ ఇక్కడ ఈ పాయింట్. ఇప్పుడు ఎవరైనా కూడా మనము మీకు సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఉందా లేదా అని ఏ కంపెనీస్కి ఉన్నాయని చెప్పి మీరు గవర్నమెంట్ వెబ్సైట్లో మీకు లైసెన్స్ టు స్పాన్సరర్స్ ఎవరున్నారు అంటే కంపెనీకి ఏ కంపెనీలకు మీకు పర్మిషన్స్ ఉన్నాయి, కాస్ ఉన్నాయి, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ అంటే గవర్నమెంట్ వెబ్సైట్ లోనే ఉన్నాయి సార్. వీళ్ళు పెట్టుకున్న 12 కంపెనీలకు ఏ కంపెనీలో కూడా పర్మిషన్ లేదండి. అంటే ఇది చాలా షాకింగ్ న్యూస్ ఫర్ ద మీడియా అండ్ ఫర్ ద విక్టిమ్స్ ఆల్సో. సార్, ఆ 12 కంపెనీలు యాక్టివ్ గా ఉన్నాయా? అంటే యాజ్ ఆఫ్ నౌ ఈ పాయింట్ ఆఫ్ యాక్టివ్ ఉన్నాయా, లేకపోతే ఆ కంట్రీ బ్యాన్ చేసినా, లేకపోతే ఏమైనా యాక్షన్ తీసుకుందా? ఒక 2 కంపెనీస్ మాత్రమే డిజాల్వ్ అయ్యాయండి. మిగతా అన్ని కూడా ఒకటి యాక్టివ్ స్టేటస్ లో ఉన్నాయి, ఇన్యాక్టివ్ స్టేటస్ లో ఉన్నాయి. అంటే ఏమిటి అంటే 10 కంపెనీలు వాళ్ళు డిజాల్వ్ అవ్వలేదు. అంటే గవర్నమెంట్ వాళ్ళు ఏమి దాన్ని డిజాల్వ్ చేయలేదు. నార్మల్ గా ఏం చేస్తారంటే మీరు ట్యాక్సులు కట్టకపోతే ఇన్యాక్టివ్ స్టేటస్ కి తీసుకెళ్తారు గవర్నమెంట్ వాళ్ళు. అంటే మినిమం కంపెనీ ట్యాక్సులు కట్టాలి, అవి కొన్ని కట్టలేదు. అది వాళ్ళు టోటల్ గా 12 కంపెనీస్లలో 2 కంపెనీలు మాత్రమే డిజాల్వ్ చేశారు. అంటే ఆయన మధుకర్ ఉన్న 2 కంపెనీలు డిజాల్వ్ చేశారు. ఇంకా మన మేడం గారు ఉన్న కంపెనీస్ అన్ని యాక్టివ్ గానే ఉన్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.